నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పెళ్ళి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక. లైఫ్లో ఒక్కసారే జరిగే వివాహాన్ని ఎంతో గ్రాండ్గా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రతి క్షణాన్ని మెమరబుల్గా ఉంచుకోవాలని భావిస్తారు. అందుకోసం బంధువులు, స్నేహితురాలను పిలుస్తారు. తమకు ఉన్నంతలో వివాహ వేడుకను వైభవంగా జరిపించుకునేందుకు ప్లాన్ చేస్తారు. పెళ్లి కోసం సామాన్య ప్రజలు కూడా పెద్ద స్థాయిలో ఖర్చు చేస్తారు. అలాంటిది ఇంకా ధనవంతులు ఏ రేంజ్లో ఖర్చు చేస్తారో ఊహించుకోవచ్చు. అందులోనూ దేశంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇంట పెళ్లి వేడుక అంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టేస్తారో ఊహకు కూడా అందదు. ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ను పెళ్లాడనున్నాడు. గుజరాత్లో జరగనున్న ఈ మ్యారేజ్ కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. రిలయన్స్ అధినేత, అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉండాలో సెపరేట్గా చెప్పక్కర్లేదు. వరల్డ్లోని సెలబ్రిటీలు అంతా ఆయన ఇంట సందడి చేయాల్సిందే. జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోయేలా అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ముఖేష్ అంబానీ. అందుకోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదని, మ్యారేజ్ మాత్రం గ్రాండ్గా ఉండాలని భావిస్తున్నారట. అనంత్, రాధిక పెళ్లి కోసం ఏకంగా 120 మిలియన్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. కోట్లు ఖర్చు చేసినా అంబానీకి పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్న సంపాదనలో ఇది కేవలం 0.1% మాత్రమే. 113 బిలియన్ల ఆస్తితో భారత్లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా ఉన్న ముఖేష్ కొడుకు పెళ్లి కోసం ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారట. అనంత్ అంబానీ పెళ్లి కోసం ముఖేష్ కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇది కదా అసలైన రికార్డ్ అంటున్నారు. ఈ ఖర్చుతో వేలాది వివాహాలు చేయొచ్చని చెబుతున్నారు. ఒక మ్యారేజ్కు దాదాపుగా 10 లక్షల ఖర్చు పెట్టుకున్న 1000 కోట్లతో ఏకంగా 10,000 వివాహాలు చేయొచ్చని కమెంట్స్ చేస్తున్నారు. ఇక గుజరాత్లోని జామ్నగర్లో అనంత్, రాధిక పెళ్లి వేడుక జరగనుంది.